జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఒక మనిషి అయినా ఒక వ్యవస్థ అయినా న్యాయం వైపు ధర్మం వైపు నిలబడాలి. అలా కాకుండా ఉంటే ఖచ్చితంగా వాళ్లకు ఎంత మాత్రం కూడా నిలవడానికి అవకాశం అయితే ఇవ్వకూడదు. ఏమంటారా? సరే, మీకు బీబీసీ తెలుసు కదా, ఆ బీబీసీ గురించి ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఒకటి తీసుకొచ్చిన. న్యూస్ మాత్రం 100% బాగుంటుంది, డౌటేలే. ఓకేనా? బీబీసీ అంటే బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ అనమాట. ఇది పూర్తిగా ప్రభుత్వ రంగ మీడియా. ఈ బీబీసీకు నేరుగా బ్రిటన్ ప్రభుత్వం ఫండింగ్ చేస్తూ ఉంటుంది. అర్థమవుతుందా? ఇక్కడ ప్రభుత్వ రంగ మీడియా అంటే ఏమన్నా భారతదేశానికి సంబంధించి అనుకుంటారేమో. కాదు, ఇది బ్రిటన్కి సంబంధించిన అనమాట. సరే, ఈ బీబీసీ అంటే ఒకప్పుడు ఓయమ్మ బీబీసీనా అనుకుంటా ఉన్నారు. కానీ ఇప్పుడు దీనమ్మ బీబీసీనా అనే కాడికి వచ్చింది. ఆ స్థాయికి ఈ బీబీసీ అయితే దిగజారిపోయింది. ఒక్క భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ బీబీసీ విశ్వసనీయత పైన చాలా అనుమానాలు అయితే ఏర్పడినాయి. సరే, ఈ భూప్రపంచంలో తీవ్రవాదులకు నేరుగా సపోర్ట్ చేసే అంతర్జాతీయ మీడియా సంస్థ ఏదైనా ఉండాలి అంటే అది ఖచ్చితంగా ఆల్ జజీరా ఛానల్ అనమాట. ఆ తరువాత స్థానంలో ఈ బీబీసీ అయితే నిలబడుతుంది. అంటే సెకండ్ ప్లేస్. ఏ మాత్రం సిగ్గుపడకుండా అన్నా కూడా వీళ్ళు పోయి తీవ్రవాదులకు, జిహాదీలకు, రాడికల్స్కు సపోర్ట్ చేస్తారు. గత పుష్కర కాలం నుంచి ఈ బీబీసీ బతుకంతా కూడా మనీ లాండరింగ్ చేయడం లేదా అమ్ముడు పోవడం, ఇలా బతుకంతా కూడా ఇట్నే జరుగుతుందన్నమాట. వీళ్ళకు అరబ్ దేశాల నుంచి గట్టిగా ఫండింగ్ వస్తూ ఉంటుంది. అందుకే ఈ బీబీసీ ఎప్పుడు తీవ్రవాదులకు సపోర్ట్ చేస్తా హిందువులను తక్కువ చేసి చూపిస్తూ ఉంటుంది. ఆఖరకు ఇజ్రాయెల్ పైన దాడి చేసినటువంటి హమాస్ తీవ్రవాదులను పరోక్షంగా సపోర్ట్ చేసిన ఘనత ఈ బీబీసీకే దక్కుతుంది. దీన్ని బట్టి వీళ్ళ స్థాయి ఎందుకు మీరు అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే మన దేశంలో మళ్ళీ మత కల్లోలాలు సృష్టించడానికి, అదేవిధంగా మన ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారి ఇమేజ్ను దెబ్బ కొట్టడానికి 2002 గోద్రా అల్లర్లపైన ఒక డాక్యుమెంటరీని తీసి టెలికాస్ట్ చేశారు. చూడండి, ఒకసారి ఆలోచించండి. ఈ డాక్యుమెంటరీలో ఉన్న జర్నలిస్టులంతా కూడా ఈ సూడో సెక్యులర్ ముండా కొడుకులే కావడం ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇకపోతే బంగ్లాదేశ్లో గత 6 నెలల కాలం నుంచి హిందువులపైన అత్యంత పాశవికంగా, అమానుషంగా బంగ్లాదేశ్ ముస్లింలు అయితే దాడులు, హత్యలు, అత్యాచారాలన్నీ చేస్తూ ఉన్నారు. తెలుసు కదా మీకు అందరికి కూడా. కానీ అవన్నీ కూడా ఉత్తదేనని, అవన్నీ ఫేక్ న్యూస్ అని, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ముస్లింలే హిందువులకు రక్షణ కల్పిస్తున్నారని చెప్పేసి ఈ బీబీసీ ప్రచారం చేసింది. అర్థమవుతుందా? అది స్థూలంగా ఈ బీబీసీ బతుకు. ఇప్పుడు అటువంటి బీబీసీకు మన ఈడి చుక్కలు చూపిస్తుంది. ప్రస్తుతం భారతదేశంలో ఈ బీబీసీకు ఛానల్స్ అయితే ఉన్నాయి. అయితే ఈ ఛానల్స్కు 100% నిధులు విదేశాల నుంచి అయితే వస్తున్నాయి. ఈ విదేశాల నుంచి వచ్చే నిధులను ఎఫ్డిఐలు అంటారనమాట. అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అని అర్థం అనమాట. దీని ప్రకారం అరబ్ దేశాల నుంచి ఈ బీబీసీ అయితే ఫండింగ్ పొందుతుంది అన్న అనుమానాలు అయితే బలంగా ఉన్నాయి. అది నిజం కూడా కావచ్చు. కానీ మన దేశ చట్టాల ప్రకారం మన దేశంలో ఉండేటటువంటి మీడియా సంస్థలు కేవలం 26% మాత్రమే విదేశీ పెట్టుబడులు అయితే స్వీకరించాల్సి అయితే ఉంటుంది. కానీ భారత చట్టాలను, నిబంధనలను తొంగలో దొక్కి ఈ బీబీసీ 100% నిధులను బయట నుంచే స్వీకరిస్తుందన్నమాట. దీంతో ఈ దరిద్రపు కొట్టు బీబీసీ మన ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1999 నిబంధనలను ఉల్లంఘించినట్టు అయిందన్నమాట. దీంతో బీబీసీ పైన మన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 2023లో దాడులు అయితే నిర్వహించింది. ఈ దాడుల్లో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ బీబీసీ మీడియా చేస్తున్నటువంటి మనీ లాండరింగ్ యొక్క ఈ లంగా వ్యాపారాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. దీంతో మన ఈడీ ఇప్పుడు కొరడా జులిపించింది. ఇక బీబీసీ పైన 3 రకాల జరిమానాలు విధించిందనమాట. అవి ఏందయ్యా అంటే, బీబీసీ వరల్డ్ సర్వీస్ ఇండియాపై, అంటే బీబీసీ మీడియా సంస్థ పైన 3.44 కోట్ల జరిమానా అయితే విధించింది. అంటే నిబంధనలను ఉల్లంఘించినందుకు బీబీసీ ఈ 3.4 కోట్ల రూపాయలు అయితే ఖచ్చితంగా కట్టాల్సిందే. ఇంకొక రెండో పాయింట్ ఏంటంటే, 2021 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు, అంటే స్టిల్ ఈ రోజు వరకు కూడా ప్రతిరోజు, అంటే రోజుకు 5,000 రూపాయల చొప్పున ఈ 4 సంవత్సరాలకు జరిమానా కట్టాల్సి ఉంటుంది. ఇకపోతే బీబీసీ డైరెక్టర్లు అయినటువంటి ఆంటోనీ హంటు, ఇందు శేఖర్ సేనా, పాల్ మైకేల్ గిబ్సన్లు ఒక్కొక్కరు 1.14 కోట్ల రూపాయల జరిమానాను అయితే కట్టాల్సి ఉంటుంది. అంటే ఈ 3 బీబీసీ డైరెక్టర్లు ఒక్కొక్కరు ఈ 1.14 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి జమ చేయాల్సి ఉంటుంది అన్నమాట, ఫైన్. మన ఈడీ ఇచ్చినటువంటి ఈ దెబ్బతో బీబీసీ మీడియా అధికారులు షాక్లో ఉన్నారంట. డబ్బుకు అమ్ముడుపోయే ఈ లేఖ వేదవులందరూ కూడా ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి. కానీ ఒకటి మాత్రం నిజం, ఈ దెబ్బతో బీబీసీ పని అయితే అవుట్. ఇంకొకటి ఏం తెలిసిన,
మీకు తెలిసినా లేదో అసలు మీడియాకు స్వేచ్ఛ కల్పించింది ఎవరు తెలుసా? భారతీయ జనతా పార్టీనే. ఇప్పుడు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ మీడియాకు స్వేచ్ఛను కల్పించింది భారతీయ జనతా పార్టీనే. అలాంటిది ఈ మీడియా సంస్థలు ఈ భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్నే నాశనం చేయాలనుకుంటున్నాయి, అంతం చేయాలనుకుంటున్నాయి. తెలిసినా అది మ్యాటర్. మిత్రులారా, నేను ఒకటే కోరేది, ఎవరైతే ఈ దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తారో, అది వ్యక్తులైనా వ్యవస్థలైనా రాజకీయ పార్టీలైనా ఎవరైనా కూడా వాళ్ళకి మనం సపోర్ట్ చేద్దాం. లేదా తొక్కడమే అంతే. దాంట్లో మాత్రం డౌట్ అయితే ఉండకూడదు. మనం ఆ విషయంలో మనము వెనకడిగేసినామంటే ఇంకంతే, కథం. ఇంక మన బతుకులో కథం, ఇంక వేరే మాట ఏం లేదు. ఓకేనా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ న్యూస్ని నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ మీ యొక్క అమూల్యమైన అభిప్రాయంలో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకొక మాట, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇట్లాంటి BBC బొకాడా మీడియాలో ఎట్లా ఉండారు వాళ్ళ? మరి ఈ దేశం కోసం ధర్మం కోసం పనిచేసే ఛానల్లో మనం ఎట్లా ఉండాలా? మరి మీరు సపోర్ట్ చేయకపోతే మనకి ఎవరు సపోర్ట్ చేస్తారు చెప్పండి? ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.